అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రాజకీయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ ఏ విధంగా ఉంది, ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో మేడిగడ్డ బ్యారేజ్ అనేది కృంగిపోయింది అని అంటే అప్పట్లో ఒక సంచలన విషయమే జరిగింది. కృంగిపోయింది అంటే ఎవరో వచ్చి దుండగులు చేశారు, లేకపోతే ఇది ఏ విధంగా హఠాత్ పరిణామం అని చెప్పుకోవడం జరిగింది. సో అది అప్పట్లో ఎలక్షన్స్ వచ్చినాయి, ఇక మేడిగడ్డ గురించి కాదు కదా. ఆ తర్వాత అన్నారం బ్యారేజ్ కానీ, ఆ తర్వాత వచ్చిన సుందిల్ల బ్యారేజ్ ఏదైతే ఉందో, ఈ మూడింటిని పట్టించుకోవడం పక్కన పెట్టేశారని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది మేడిగడ్డ ప్రాజెక్టు, ఎందుకంటే రీసెంట్ గా కట్టిన ప్రాజెక్ట్ అది, ఎందుకో ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు చాలా సక్రమంగా ఉన్నాయి. ఎన్నో నీళ్ళని ఇప్పటికీ అవి ఎప్పుడు కృంగిపోతాయి, ఎప్పుడు పగిలిపోతాయి, లేకపోతే ఎప్పుడు నాశనం అయిపోతాయి అని చెప్పి ఆలోచించని విధంగా ఆ ప్రాజెక్టులను కట్టారు. కానీ మేడిగడ్డ ప్రాజెక్టు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ప్రాజెక్టే. ఇంకా ఇందులో సంచలన విషయం ఏంటి అంటే, మేడిగడ్డ ప్రాజెక్టుకి ఇంజనీర్ ఎవరంటే కేసీఆర్ సార్. సో దీన్ని ఎట్లా కట్టాలి, ఏం చేయాలి అని చెప్పి ప్లానింగ్ చేసిన ఆయన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది అంటే కనీసం బీఆర్ఎస్ నేతలు కాదు కదా, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇక నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీ పాలనలో కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు కూడా మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళి అసలు నాయన ఏం జరిగింది ఎందుకు అంటే చెప్పారు కదా. ఫస్ట్ సార్ ముందు ఒక లెటర్ పంపించండి అనమాట. ఇది బయట వాళ్ళు చేసింది కాదు, చెప్పింది కాదు, ఇది ఖచ్చితంగా ఇందులో ఉన్న లోటుపాట్ల వల్ల జరిగింది మాత్రమే అని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైందో మళ్ళీ ఇంకొక లెటర్ వచ్చింది. అదేంటి అంటే ప్రకృతి పరిణామాలు ఏమైనా ఉండుండొచ్చు, లేకపోతే అప్లికేషన్ అంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఉండుండొచ్చు అని చెప్పారు. కానీ అదంతా అబద్ధం. అసలు మేడిగడ్డకి ఏం జరిగిందని చెప్పి పోయి చూస్తేనే కదా అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. ఫస్ట్ ఆడికి పోలేదు, ఆడేం జరిగిందో తెలియదు, ఎందుకు కృంగిపోయిందో తెలియదు. సో అక్కడ ఏం జరగలేదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు ఎవరు పట్టించు. సో ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నా పట్టించుకుంటారా లేదా అని చెప్పి అక్కడున్న నాయకులు వినతి పత్రాలు పెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచే మేడిగడ్డ బ్యారేజ్ లో ఏదైతే లోటుపాట్లు జరిగాయో అవి ఖచ్చితంగా మేము వీక్షిస్తామో, అందులో ఉన్న లోటుపాట్ల వల్ల అవినీతి ఏదైతే జరిగిందో ఖచ్చితంగా దానికి సంబంధించి శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ కి వెళ్ళిన ఆయన ఆ పిల్లర్ ఏ విధంగా కుంగిపోయింది అని, అంటే దానికి ఎంత ఖర్చు అయింది, నిజంగానే అది మంచి ప్రొడక్టా కాదా, ఏమేమి అందులో పెట్టారు, ఎంతవరకు బిల్ అయింది, ఎంత దాచుకున్నారు, ఎంత దోచుకున్నారు అని చెప్పి విచారణ జరపడం జరిగింది. సో ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ లో నుంచి ఆయన పవర్ ప్రెజెంటేషన్ అనేది ఆయన చేయడం జరుగుతుంది. ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ఇందులో ఎంత ఖర్చు అయింది, ఏమేం చేశారు, ఎలా నిర్మించారు అంటే, ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఎల్ఎన్టీ వాళ్ళు ఇందులో ఉన్నారు కదా, మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ప్రాజెక్ట్ అంతా వాళ్ళకి ఇచ్చారు. సో మీరు చెప్పినా వినలేదు అని చెప్పి వెళ్ళిపుచ్చుకుంటే సరిపోదు. కాబట్టి ఎవరైనా సరే మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోయింది, మీరు బ్రతికిపోయారు దేనికి అంటే, ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీ బ్రతికిపోయింది దేనికి అంటే అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి. ఒకవేళ ఎవరన్నా చనిపోయినా అది కృంగిపోవడం వల్ల ఏదైనా ప్రాణ నష్టం జరిగినా కానీ మీరు ఈ ప్లేస్లో ఉండేవాళ్ళే కాదు. ఎందుకంటే ఏదో కట్టినంలే, ఏదో చేసినంలే ప్రజలకు అని చెప్పి చెప్పుకోవడం తప్ప చేతల్లో ఏం లేదు కదా. సో అట్లా ఆ మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడం జరిగింది. సుందిల్ల బ్యారేజ్ అక్కడ ఉసుకొస్తుంది బయటకైతే. అన్నారం బ్యారేజ్ కూడా ఇట్లా బొక్కలు పడి బయటకు వస్తున్నాయి నీళ్లు. మనం ఎక్కడన్నా ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం కాలువలోంచి నీళ్లు బయటకు వస్తున్నాయి అంటే అదంతా రచ్చరచ్చ అయిపోతుంది, ఇక నడవడానికి కూడా వీలుండదు. అలాంటిది పెద్ద పెద్ద బ్యారేజీల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి అంటే అది ఒక్కసారిగా కూలిపోతే పరిస్థితి ఏంది, దాని కింద ఉన్న ఊళ్ళ పరిస్థితి ఏంది, ఇక కొత్త సినిమా చూసినట్టుంటుంది, ఇక విజువల్స్ ఇట్లా అని నీళ్లు. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి అలా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ ఏ విధంగా ఉంది అని చెప్పి పరిశీలించడం, ఏ పిల్లర్ అయితే కుంగిపోయిందో ఆ పిల్లర్ దగ్గరకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. అండ్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని కనుక్కోవడము, ఏమేం జరిగింది, ఎంతవరకు దానికి ఖర్చు చేశారు, ఎంతవరకు అది 100% మంచి ప్రోడక్ట్ అంటే సిమెంట్ కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, అందులో ఏవైతే యూజ్ చేశారో అవన్నీ కరెక్ట్ గా యూజ్ చేశారా, దానికి మించి ఏదన్నా డబ్బులు తీసుకున్నారా, ఒకవేళ మించి తీసుకుంటే ఇంతగానం నీచంగా అయితే ఉండవు కదా, ఏదన్నా కాంక్రీట్ అయినా కావచ్చు, లేకపోతే దానికి యూజ్ చేసిన ఏదైనా సరే, ఇసుక అయినా సరే, సిమెంట్ అయినా సరే.
కృంగిపోయి మరి అంత లోతుకి దీనంగా పడిపోయే పరిస్థితి ఏది కనిపించదు కాబట్టి ఎంతవరకు ఖర్చు చేశారు, ఎంతవరకు ఎటెటు పోయింది అని చెప్పి విచారణ చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఏదైతే అవినీతి జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వెళ్లి అక్కడ కనుక్కోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మున్ముందు రోజుల్లో ఎవరి అవినీతి ఎంతవరకు ఉంది అని చెప్పి బయటకు పెట్టడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కి అదేవిధంగా పరిశీలించడానికి కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది చేశారు అని చెప్పి మాత్రం మేడిగడ్డ బ్యారేజ్కి పిలవలేదు. ఇట్లా మేడిగడ్డ బ్యారేజ్ ఈ విధంగా ఉంది, ఎందుకు ఇలా అవుతోంది అని చెప్పి ఒకళ్ళ తర్వాత వెళ్ళడం జరిగింది. సో రీసెంట్ గా రాహుల్ గాంధీ గారు అక్కడికి రావడం జరిగింది. అండ్ అక్కడున్న సిబ్బంది కూడా ఆయన్ని అడ్డుకున్నారు, మీరు రావద్దు, ఇటు పక్కకి మీరు వస్తే మీకు ప్రమాదం జరుగుతుంది అని చెప్పి. సో అయినా సరే వాళ్ళందరినీ ఎదుర్కొని అక్కడికి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ ఏం జరిగింది, అక్కడ ఏ విధంగా ఉంది, నిజంగానే జరిగిందా లేదా, లేకపోతే ఎవరో దుండగులు వచ్చి ఇది చేసిన ప్రయత్నమా అని చెప్పి ఆయన కనుక్కోవడం జరిగింది. సో దాని తర్వాత ఎలక్షన్స్ రావడము, ఆ తర్వాత ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ గా కంటిన్యూగా అవ్వడము, దానికి పట్టించుకోవడం మానేశారు. సో ఏ పార్టీ, మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రండి, లేకపోతే ఎంఐఎం పార్టీ రండి, లేదా కాంగ్రెస్ పార్టీ రండి, విచారించండి అని చెప్పి వాళ్ళేమి అప్లికేషన్స్ పెట్టుకోలేదు. అక్కడ కేవలం ఈ విధంగా ఉంది, ఇంకా ఏం విచారణ అనేది చేపట్టడం లేదు అని చెప్తే అందరికీ ఆహ్వానం పంపితే కేవలం అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటిల్ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో ఈ పార్టీ అక్కడ కనీసం అక్కడ కార్యకర్తలు కూడా లేరు. దీని అర్థం ఏమంటారు? నిజంగానే అక్కడ అవినీతి అనేది జరిగిందా, నిజంగానే అక్కడ వాళ్ళు అవినీతి చేసి ఉన్న దాంట్లో సగం దోచుకొని పోవడం వల్ల ఆ మేడిగడ్డ బ్రిడ్జ్ అనేది కృంగిపోయిందా? సో ఇలాంటి ఆలోచనలన్నీ తలెత్తేది మీరు చేసే పనుల వల్ల కాదా సార్? మీరు అట్లా ఏం కాదులే, అయిపోతుందిలే, ఇక పట్టించుకుంటే మనకెందుకులే అని చెప్పి మీరు అంటున్నప్పుడు ప్రజలకు కానీ, మీడియాకు కానీ, చుట్టుపక్కల ఎవరికున్నా సరే వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? నిజంగానే అవినీతి చేశారా లేదా అందుకే వెళ్ళట్లేదా అని చెప్పి డౌట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో నెలకొంటుంది. సో మీరు ఇక్కడేమో నల్గొండలో మీరు పార్టీలు సమావేశాల మీద సమావేశాలు పెట్టుకుంటుంటే, ఇక్కడ మేడిగడ్డ బ్రిడ్జి అవినీతి అనేది బయట పెడుతుంటే ఎవరు నిజము ఎవరు అబద్ధము అని చెప్పి ప్రజలకు మీరు ఒక కన్ఫ్యూజన్ అనేది ఇస్తున్నారు. సో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని చూడటం జరిగింది. దీని తర్వాత విచారణ ఏదైతే ఉందో మున్ముందు రోజుల్లో ఖచ్చితంగా మనకి అప్డేట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ రోజు చేసిన విచారణలో మాత్రం ప్రస్తుతం అక్కడికి వెళ్ళి ఏ పిల్లర్ అయితే కృంగిపోయిందో ఆ పిల్లర్ని ఆయన విచారణ చేపట్టడం జరిగింది. నిజంగానే కృంగిపోయిందా, ఎంతవరకు కృంగిపోయింది అని చెప్పి చెక్ చేయడం జరిగింది. దీని తర్వాత విచారణ అనేది నిజంగానే అవినీతి జరిగిందా లేదా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఈ విధంగా చేశారా, ఎవరి తప్పిదం ఇందులో ఉన్నది అని ఇంకా తెలుసుకోవాలి అంటే మున్ముందు రోజుల్లో మనం ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.